శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి మార్చి 12, 13, 14, 15 తేదీలలో ఇద్దరు నాగదేవతలు మీ ఇంట్లో సంచరించబోతున్నారండి. మేషరాశి వారి కంట ఈ వీడియో పడింది అంటే నిజంగా ఆ దైవ అనుగ్రహం మీ మీద ఉందనే అర్థం. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదండి. ఏకంగా 600,000 తర్వాత మళ్ళీ మేషరాశి వారికి తిరిగి రాజయోగం అనేది పట్టబోతుంది. అది ఎవరి వల్లో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు. నిజంగా ఆ దైవ అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి ఈ వీడియో మీకు కంటపడిందండి. అంటే మీరు ఎతుక్కుంటూ వస్తే ఈ వీడియో మీకు కనిపించడం లేదు. ఆ దైవమే ఈ వీడియోని మీ కంటికి కనపడేలాగా చేశాడు. ఎందుకంటే ఈ వీడియో ద్వారాగా మీరు విలువైనటువంటి సమాచారం అనేది ఎంతో తెలుసుకోవాలి. లేకపోతే మాత్రం చాలా నష్టపోవాల్సిన పరిస్థితి అని మీకు ఎదురవుతుంది. భగవంతుడు తన నిజమైనటువంటి భక్తులకు మాత్రమే ముందుగా ఇలాంటి హెచ్చరికలను, సందేహాలను పంపిస్తాడు. వీటిని అర్థం చేసుకుని వాటిని ఉపయోగించుకున్న వారికి ఆ సమస్య యొక్క గండం నుంచి బయటపడగలుగుతారు. లేదంటే ఏముందులే అని చెప్పేసి పట్టించుకోకుండా అలాంటి వాళ్ళకి గమనించుకోండి, వాళ్ళకి ఎప్పుడు కూడా సమస్యలు ఉంటానే ఉంటాయి. కాబట్టి ఈ వీడియో ఆ భగవంతుడే మీ కంట పడేలాగా చేశాడు. నిజమైనటువంటి మీ యొక్క భక్తిని మెచ్చి ఈ రోజు నుంచి మీ జీవితాన్ని మార్చుకునే దిశగా అడుగులు వేయండి. అంటే మేషరాశి వారికి ఏంటంటే ఈ మార్చి నెలలోనే మీకు గోల్డెన్ టైం అనేది మొదలైందండి. ఈ 4 రోజులలో మీకు మీ జీవితంలో కొన్ని అనుకోని పెనుమార్పులు సంభవించబోతాయి. మీకు జరిగేది ఇదే. ఇక నుంచి మీరు మట్టిని ముట్టుకున్నా కూడా అది బంగారంలాగా మారుతుంది. ఆ దైవం యొక్క సంపూర్ణ అనుగ్రహం మీ మీద పడింది. నిజంగా మేషరాశి వారికి ఈ వీడియో అనేది మీ యొక్క జీవితాన్ని మార్చబోయే ఒక బంగారం లాంటి వీడియో అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహమే అనేది లేదండి. మీరు కొన్ని సంవత్సరాలుగా అసలు మా టైం బాగోలేదు, మేము ఏ పని చేసినా కూడా కలుసుబాటు అనేది లేదు, ఏదో ఒక రకంగా అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి, మా సమయం అసలు ఏ మాత్రం కూడా బాగోలేదని చెప్పి చాలాసార్లు మీరు కుమిలిపోయినట్టు సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పటి నుంచి మీకు గోల్డెన్ టైం అనేది స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ ఇంట్లో ఇద్దరు నాగదేవతలు తిరుగుతున్నారు. ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం వల్లే మీకు ఇప్పటి నుంచి కూడా పట్టిందల బంగారంగా మారుతుంది. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఏవైతే బాధలతో మానసికంగా నలిగిపోయారో, ఇక కొంతమంది శత్రువుల పని కట్టుకొని మీ మీద ఎన్నో రకాల వంటి కుట్రలు పన్ని దాని తాలూకా ఎన్నో రకాల చెడు ప్రయోగాలు అనేవి కూడా మీ మీద, మీ కుటుంబం మీద జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ యొక్క పేర్లు ఏంటి అనేవి కూడా ఈ వీడియోలో మీకు మధ్యలో చెప్తామండి. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నాగదేవతాయ నమః అనే కామెంట్ చేయండి. ఈ వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది ఈ మేషరాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందండి. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషన్గా కూడా ఉంటుంది. ఇక ఆ నాగదేవతలు ఎవరు, అసలు ఆ నాగదేవతలు ఎలాంటి సమయంలో మీ ఇంట్లోకి తిరుగుతున్నారు, వారిని అసలు మీరు ఎలా గుర్తించాలా, లేదా వారిని మీరు పట్టించుకోకుండా మీరు చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఆ నాగదేవతల యొక్క అనుగ్రహానికి బదులుగా మీరు ఆగ్రహానికి గురవుతారు. ఎందుకంటే నాగదేవతల యొక్క అదృష్టం, వారి యొక్క దృష్టి అనేది మన మీద కలగాలి అంటే దానికి కూడా రాసి పెట్టి ఉండాలి అండి. ఎంతో పుణ్యం అనేది ఉండాలండి. మీ యొక్క మంచితనం వల్ల, మీ యొక్క త్యాగం వల్ల, మీ యొక్క అదృష్టం వల్ల, మీ యొక్క కలుసుబాటు వల్ల ఆ నాగదేవతల కృపా అనుగ్రహం అనేది మీ మీద ఉంది. కానీ మీరు గుర్తించలేకపోతున్నారు. ఇప్పటికీ చాలా రకాలుగా ఆ నాగదేవతలు మిమ్మల్ని కాపాడుకుంటూనే వస్తున్నారు. కాకపోతే మీరు తెలియక చేసే కొన్ని పొరపాట్లు అనేవి వారికి నచ్చక వారు మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయే అవకాశాలు అనేవి కూడా ఉన్నాయి. అలాగే వారి యొక్క ఆగ్రహానికి మీరు గురయ్యే అవకాశం అనేది కూడా ఉంది. వాళ్ళు గనక ఆగ్రహించి మిమ్మల్ని పట్టించుకోకుండా ఉంటే మాత్రం ఇక మీకు సమస్యలనేవి ఇప్పుడు పడేదానికంటే డబల్ అవుతాయని చెప్పుకోవచ్చు. అసలు మీరు చేసే పొరపాట్లు ఏంటి? నాగదేవతలను మీరు ఎలా శాంతింప చేయాలి? ఏం చేయాలి? ఎలాంటి విధి విధానాలు పాటించాలి? ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటేనే మీకు అన్ని విషయాలు కూడా చక్కగా వివరంగా అర్థమవుతున్నాయండి. అంటే దానివల్ల మీకు ఈ వీడియో చూడడం వల్ల ఎటువంటి నష్టమైతే లేదండి, లాభం తప్ప. ఎందుకంటే మేషరాశి వారి యొక్క అంటే మీకోసం ఈ వీడియో ఎంతో అనుభవాన్ని స్వీకరించి జ్యోతిష్యుల యొక్క సలహాల మేరకు ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. ఇందులో చెప్పే ప్రతి మాట అండి మీ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. మీ యొక్క తలరాతను మార్చేస్తుంది. ఇందులో కొన్ని పరిహారాలు కూడా చెప్తామండి. అవి గనక మీరు
అంటే ఆ పరిహారం గనుక మీరు పాటిస్తున్నట్లయితే గనక ఇక మీకు తిరుగు అనేది ఉండదు. అదృష్టం అనేది మీ సొంతం. తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి, ఐశ్వర్యం మీ సొంతమవుతాయి. అంటే ఒకేసారి కోట్లు వచ్చి పడతాయని కాదండి ఇక్కడ ఉద్దేశం. మీకున్న సమస్యల నుంచి దినదినానగా బయటపడగలుగుతారు. దైవ అనుగ్రహం అనేది మీ మీద ఉంటేనే మన జీవితంలో మనకి మనశ్శాంతి, సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ పనులలో అంటే కలుసుబాటు, నష్టాలు లేకుండా ఉండటం. కొంతమంది శత్రువులు పని కట్టుకొని మరి మీ మీద చేసే కొన్ని కుట్రలు, కుతంత్రాలు ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి తిప్పి కొట్టడానికి ఆ దైవం యొక్క అనుగ్రహం మనం సంతోషంగా ఉండడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. మీరు ఎతుక్కుతున్న ఎన్నో ప్రశ్నలకు ఈ వీడియో అనేది ఒక సమాధానం మీకు దొరికినట్టు అనిపిస్తుంది. కాబట్టి మీరు మాత్రం పూర్తిగా వినండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మేషరాశి రాశి చక్రంలోనే మొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. మేషరాశి వారిది. ఈ రాశి చక్రాలలో ఎలాగైతే మొట్టమొదటి రాశి ఉంటుందో అలాగే ఈ రాశి వారండి వీరు జీవితంలో కూడా ముందుగా ఉండాలని చెప్పి తపన పడుతూ కోరుకునేటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. అలా వీరు ఏంటంటే చిన్న వయసు నుంచి కూడా ఎన్నో రకాల కష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఎన్నో దిగమింగుకున్నారు. నిద్రలేని రాత్రులు గడిపారు. ఒంటరిగా కూర్చొని కుమిలిపోయేటి సందర్భాలు చాలా ఉన్నాయండి. ప్రతి క్షణం కూడా నరకంగా, అలాగే ఈ క్షణం కూడా గడుపుతూ ఉన్నానని చెప్పుకోవచ్చు. కానీ ఎన్ని బాధలు పడ్డా, చేసినా కూడా కలలో కూడా ఎవరికి కూడా కీడు అనేది వీరు తలపెట్టరు. అలాగే నీతి నిజాయితీలను ఏ రోజు కూడా పక్కన పెట్టలేదండి. ఎప్పుడు కూడా వీరు విలాసవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ఉంటారు. సుఖ సంతోషాలు ఇష్టపడతారు కాబట్టి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ మేషరాశి వారు ఏంటంటే ఎదుర్కొన్నటువంటి కష్టాలు అన్నీ ఇన్ని కావండి. ముఖ్యంగా వీరికి మానసిక ప్రశాంతత కరువయ్యింది. ఆర్థికంగా ఎన్నో రకాల ఒడిదుడుకులను ఎదుర్కొంటూ వచ్చారు. వీళ్ళు ఎవరికైతే మంచి చేయాలని చూస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి అవమానాలు, నిందలు పడవలసి వచ్చింది. ఆర్థికంగా వీరు పెట్టినటువంటి పెట్టుబడులు నష్టపోవడం లేదా రావాల్సిన డబ్బు సకాలంలో అందకపోవడం వలన వీళ్ళు మానసికంగా ఎంతో నరక వేదన అనుభవించారు. అయితే ఇన్ని సంవత్సరాలుగా మీరండి మౌనంగా పడ్డ కష్టాలకు అలాగే కార్చినటువంటి మీ కన్నీళ్లకు ఇప్పటితో పరిష్కారం అనేది దొరికింది అని చెప్పుకోవచ్చు. ఈ మేషరాశి వారి జీవితంలో మీరు కూడా ఊహించని ఒక అద్భుతం అనేది మొదలైంది. మీ ఇంట్లో ఇద్దరు నాగదేవతలు తిరుగుతున్నారండి. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఈ నాగదేవతలు మీ ఇంట్లోనే తిరుగుతూ ఉన్నారు. అయితే వాళ్ళు మీ ఇంట్లో ఎప్పుడు తిరుగుతున్నారా, లేకపోతే ఏ సమయంలో వస్తున్నారా, ఏ సమయంలో బయటికి వెళుతున్నారా, మీ కంటికి కనిపించకుండా ఆ నాగదేవతలు ఎలా ఉంటున్నారు, ఇదంతా కూడా మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. నిజంగా ఆ నాగదేవతలు మీ ఇంట్లో అడుగు పెట్టడం అంటే అది మీ యొక్క పూర్వజన్మ అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎన్నో రకాల కష్టాలను మౌనంగా భరించారు. కానీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఒక్క పల్లెత్తి మాట అనలేదు. దైవాన్ని వెనకేయలేదు. అంటే బాధలు వస్తున్నాయి కదా, దేవుడు లేడు, దేవుడికి ఎంత పూజలు చేసుకున్నా కూడా మన తలరాతలు ఏవి కూడా మారట్లేదని చెప్పేసి కొంతమంది దైవాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటారండి. కానీ మీరు మాత్రం ఆ పొరపాట్లు అనేవి చేయటం లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే మీరు దైవాన్ని క్షణం కూడా విడిచిపెట్టలేదు. దైవనామస్మరణ చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంది. మీ ఇంటి లోపలికి అడుగు పెట్టగాలి అంటే చాలా వరకు కూడా మీరు సమస్యలను ఎదుర్కొంటున్నాము అని చెప్పేసి మీరు భావిస్తున్నారు. కానీ మీకు తెలియకుండానే ఆ నాగదేవతలు మీ వెంటే ఉండి ప్రతి క్షణం కూడా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. గొడ్డలతో పోవాల్సినది గోటితోనే పోతుంది. అంటే దానికి అర్థం ఏంటంటే వాళ్ళ యొక్క అనుగ్రహం వల్లే ఇప్పుడు మీరు ఈ మాత్రమైనా ఉన్నారు అని. అంటే ఆ నాగదేవతల యొక్క అనుగ్రహమే, కృపే మిమ్మల్ని ప్రతి క్షణం కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. అలాగే మీ శత్రువుల గుండెల్లో కూడా వణుకు పుట్టిస్తున్నారు. అంటే మీకు తెలియకుండానే కొంతమంది శత్రువులు అనేవారు తయారయ్యారండి. అది బయట మీరు ఉద్యోగం చేస్తున్న స్థలంలో కావచ్చు, వ్యాపార స్థలంలో కూడా కావచ్చు, లేకపోతే మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులలో కూడా, అంటే మీ రక్త సంబంధములలో లేకపోతే మీ ఇరుగు పొరుగు వ్యక్తులలో కూడా ఉండవచ్చు. బంధువులలో ఇలా ఎవరో ఒకరు అంటే మీ ముందు మంచిగా నటిస్తూ మీ వెనకాల గోతులు తవ్వుతున్నారు. ఆ వ్యక్తులు పేర్లు కూడా ఈ వీడియోలో చెప్తామండి. అలా వాళ్ళేంటి, మీకు మనశ్శాంతి లేకుండా మీ యొక్క ఎదుగుదలను చూడలేక అనేక రకాలుగా కొన్ని కుట్రలు, కుతంత్రాలు అనేవి చేస్తూ వస్తున్నారు.
నరదిష్టి అనేది భయంకరమైందండి. మరీ వాళ్ళు పని కట్టుకొని మరి మీ మీ మీద ఎన్నో రకాలుగా చెడు ప్రయోగాలు అనేవి చేస్తున్నారు. ఎలాగైనా సరే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రోడ్డుకు లాగాలని చెప్పేసి వాళ్ళు గట్టిగా కంకణం కట్టుకొని కూర్చొని ఉన్నారు. చాలా రకాలుగా మీకు వస్తున్నటువంటి సమస్యలకు కారణం ఏంటి అని మీరు అనుకుంటున్నారు. మీ సమస్యలకు కారణం కొంత విధిరాత అయితే, ఈ శత్రువులు మీ వెనకాల తవ్వేటువంటి గోతులు. కానీ ఆ శత్రువుల గుండెల్లో కూడా అంటే మీకు గుండెల్లో వణుకు పుట్టించి, మీకు కొన్ని సమస్యలు కారణాలు క్రియేట్ చేసి, మీకు నిద్ర లేకుండా చేయాలని వాళ్ళు కూర్చొని, ఈ నాగదేవతలు మాత్రం వారికి ప్రయోగాలు వారికి తిప్పికొట్టే వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తున్నారు. అంటే మీ మీద ఒక అసూయ వాళ్ళకి ఎక్కువగా ఉందండి. నరదిష్టి మీకు ఎక్కువగా ఉంది వారి వల్ల. మీరు ఎంతగా వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు సహాయం అనేది చేస్తున్నారు. అయితే ఈ విషయం ఏమీ కూడా గమనించలేకపోతున్నారు మీరు. మీరు పట్టించుకోవటం లేదు. మీకు తెలియక మీరు కొన్ని పనులు చేస్తూ ఉన్నారు. కొన్ని పొరపాట్లు అనేవి చేస్తూ వచ్చారు. ఆ పనులు ఏంటి? ఆ నాగదేవతలకు కోపాన్ని తెప్పిస్తున్నారు కూడా. వాళ్ళు ఏంటి అంటే మిమ్మల్ని కాపాడుకుంటున్నారు కూడా. కొన్ని సార్లు కాపాడలేకపోతున్నారు. ఏంటంటే మీ పొరపాట్ల వల్ల, మీరు చేసే కొన్ని పొరపాట్ల వల్ల అది మీ యొక్క శత్రువులకు కూడా మళ్ళీ అవకాశంగా మారి, వాళ్ళు మళ్ళీ మీ మీద దాడి చేయడానికి కూడా, మీకు సమస్యలు తెప్పించుకోవడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు మీరు చేసే పనులలో మార్పులు అనేవి చేసుకోవాలి. ఇప్పుడు మేము చెప్పే ఈ పరిహారాలు మీరు తప్పక పాటించి చూడండి. ఇవి జ్యోతిష నిపుణుల దగ్గర ఎంతో సమాచారం అనేది మేము స్వీకరించి ఈ పరిహారాలు అనేవి మీకు తెలియజేయడం అనేది జరిగింది. ఈ పరిహారాలను మీరు ఆచరించడం వల్ల మీరు నాగదేవతల యొక్క అనుగ్రహానికి గురవుతారండి. ఎందుకంటే మీ ఇంట్లో తిరుగుతున్నటువంటి ఆ ఇద్దరు నాగదేవతలు సామాన్యమైనటువంటి దేవతలు కాదు. వాళ్ళ గురించి మీరు పూర్తిగా తెలుసుకుంటే మీ ఒళ్ళు గొగ్గుర్లు పుట్టిస్తుంది. అవి అదృశ్య రూపంలో ఉండే అత్యుత్తమైన నాగశక్తులండి. ఇన్నాళ్ళుగా మీ శత్రువుల మీద మీ మీద ఉపయోగించేటువంటి చేతబడులు, తాత్రిక శక్తులను ఆ నాగదేవతలే అడ్డుకొని వాటిని మీ ఇంటి గడపకు కూడా దాటకుండా చుట్టుముట్టాయి. ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం మీ మీద పడడం మీ అదృష్టంగా మీరు చెప్పుకోవచ్చు. ఇలా అందరికీ జరగదండి. అది మీ యొక్క అనుగ్రహం, అంటే మీకు అదృష్టం ఉంది. మనం ఇప్పటి వరకు చెప్పుకున్నట్టుగా రాసిపెట్టి ఉండాలి. కానీ మీ మంచి అంటే మీరేంటంటే ఎప్పుడైనా సరే ఎదుటి మనకి మంచి చేయాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ మీ నుంచి ఒకటే మాత్రం ఆ నాగదేవతలు కోరుకుంటున్నారు. అది జరగకపోతే మాత్రం మీ చుట్టూ ఉన్నటువంటి రక్షణ కవచం అనేది విడిపోతుంది. అంటే మీరు ఆ కోరిక అనేది కనుక తెలుసుకుని తీర్చకపోతే మాత్రం మనకి బంగారపు గుడ్డు పెట్టినటువంటి బాతును మన చేతులారా మనమే చంపుకొని తిన్నట్టే అవుతుంది. ఆ బంగారపు గుడ్డు పెట్టే బాతు విలువ తెలుసుకుని దాని అంటే విడిచిపెడితే అది చక్కగా రోజుకు ఒక గుడ్డు పెడుతుంది. దాని విలువ తెలుసుకుని దానివల్ల సంతోషంగా ఉండగలుగుతాం. కానీ దాని విలువ తెలియకపోతే ఏం జరుగుతుంది? తర్వాత ఎంత నెత్తి తలనోరు కొట్టుకున్నా లాభం ఏమీ ఉండదు. మీ జీవితంలో ఇంతవరకు ఎవరు చెప్పని అతి రహస్యాలు ఇవి. మీరు కోటీశ్వరులు అయ్యే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఈ మార్చి నెలలో మీ జీవితంలో మీరు కల్లో కూడా ఊహించని కొన్ని మార్పులు అనేవి జరగబోతున్నాయండి. ఈ ఉగాది తర్వాత నుంచి మీకు అనుకోకుండా కొన్ని మార్పులు జరిగాయి. మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చు. మీకు మంచి రోజులు అనేవి రాబోతున్నాయండి. ఇది మీ జీవితంలోని అతిపెద్ద రహస్య భవిష్యవాణి. ఇకపై మీ యొక్క జలసాలని దర్జాలను చూసి ఈ ప్రపంచమే ముక్కువైన వేలు వేసుకుంటుంది. ఏడ్చేవాళ్ళు ఇంకా వేడ్చేలాగా చేస్తుంది. అంత అద్భుతమైన విషయాలు, శుభవార్తలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. మీ గ్రహగతులను విశేషించి మరి ఈ సమాచారం మీకు అందచేయడం అనేది కూడా జరుగుతుంది. అసలు మీ జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, అసలు ఎందుకు ఇన్ని అడ్డంకులు వస్తున్నాయి అని చెప్పేసి మీకు ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం మీరు చేసి ఈ చిన్న పొరపాట్లే అవ్వండి. అవునండి, మీరు వింటున్నది నిజం. మీకు తెలియక చేసిన పొరపాటు. అంటే మీరు తెలియక చేసినటువంటి పాపం వల్లే ఇలా జరుగుతుంది. మీరు తెలియక పాపం అనేది కొంత చేశారు. అది ఏ రూపంలో అయినా ఏంటో అది కూడా ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఆ పాపం వల్ల అంటే తెలిసి నిప్పు పట్టుకున్నా, తెలియక నిప్పు పట్టుకున్నా కాలుతుంది కదండి. అలాగే మీరు కావాలని ఆ పాపం చేయకపోయినా కానీ పాపం అయితే మీ వల్లే జరిగింది. దానివల్ల మీకు ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా చేయి జారిపోయాయి. ఏది చేసినా సరే కలిసి రావటం లేదు. అయితే దీని గురించి మీరు కంగారు పడి భయపడవంటి అవసరమైతే లేదండి.
ఎందుకంటే దాని గురించి మీరు భయపడే మార్గం కూడా ఇక్కడ మేము చెప్తాం. అలాగే మీ శత్రులు మీ మీద ఎన్నో రకాల భయంకరమైన కుట్రలు కూడా పన్నారు. వాటిని గురించి కూడా నాగదేవతలు మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. కాబట్టి వాటిని మీరు దూరంగా చేసుకోవాలి. అంటే ఎటువంటి వాళ్ళతో మీరు ఎంతవరకు ఉండాలి అనే విషయాలు కూడా తెలుసుకోవచ్చు. మీరు మీ ఇంట్లో ఈ రోజున ఏ మాత్రమైనా సంతోషంగా ఉండగలుగుతున్నారు అంటే కూడా మేషరాశి వారు ఆ తల్లి పెట్టినటువంటి భిక్షే, ఆ తల్లిని ఇంకా మీరు తెలియక ఇబ్బంది పెడితే ఆ కాస్త సంతోషం అనేది కూడా కనుమరుగు అవుతుంది. మీరు కొన్ని సంవత్సరాలుగా మీరు పడ్డ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, ఉద్యోగ వ్యాపారంలో సమస్యలు, శత్రువుల సమస్యలు ఇలా ఎన్నో రకాల బాధలను మౌనంగా భరించారండి. ఇప్పుడు వాటన్నిటికి కూడా ప్రతిఫలంగా ఆ నాగదేవతలు ఆ కష్టాలన్నిటిని కూడా దూరం చేసి మీకు భారీ శుభవార్తలు అందించబోతున్నారు. ఇక మీ నుదుటిన రాజ్యతిలకం చేరి రోజులు మీకు దగ్గరలో ఉన్నాయి. అంటే మీ కష్టాలు తీరి మీకు మంచి అంటే ఇక నుంచి ఏది చేసిన కన్నా సరే అది సక్సెస్తోని ముందుకు వెళ్తారు. ఇప్పుడు అందబోతున్న ఆ గౌరవ మర్యాదలు అనేవి మీకు దక్కబోతున్నాయి. మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి రోజులు మీ దగ్గరలోకి రాబోతున్నాయి. ఆ బ్రహ్మదేవుడు మీ నుదుట ఈ అదృష్టాన్ని రాశాడని చెప్పుకోవచ్చు. ఇక విజయమాల మీ మెడలో పడే సమయం దగ్గరలో ఉంది. అయితే ఒక్కటండి, ఎప్పుడైతే ఓపిక ఉంటుందో, సహనం ఉంటుందో, ఆ భగవంతుడు వారికి అన్నీ ఇస్తాడు. భగవంతుడు ఇవ్వడం మొదలుపెడితే దాన్ని తట్టుకునే శక్తి మనకు ఉండదు. ఎదుటివారు కూడా ఈర్ష్యపడే అంతగా మనకి ఇస్తాడు. ఆ వచ్చే 7 జన్మల వరకు గుర్తుండిపోయే శుభవార్తలు ఆ యొక్క ఐశ్వర్యం కూడా ఆ భగవంతుడు మనకి ఇస్తాడు. అయితే ఆ అదృష్టంతో పాటు ఒక చిన్న చేదు నిజం అనేది కూడా బయటపడుతుంది. మేషరాశి వారి జీవితంలో ముగ్గురు పెద్ద దోహతులు అనేవాళ్ళు తయారయ్యారు. వాళ్ళు మీ ముందు కపట బుద్ధులు చూపిస్తున్నారు. వాళ్ళు ఎవరు అంటే అండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళే సన్నిహితులు, స్నేహితులు అవ్వచ్చు, బంధువులలో అవ్వచ్చు, మీ కుటుంబంలోనే మీ మంచి కోరే వ్యక్తులుగా నటిస్తూ ఉన్నారు. వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు. అంటే అది బయట వాళ్ళ, ఇంట్లో వాళ్ళ అనే విషయానికి వస్తే వాళ్ళు మీకు బాగా దగ్గర వాళ్ళేనండి. పూర్తిగా బయట వాళ్ళైతే కాదు. మీరు బాగా నమ్మిన వాళ్ళు. వీళ్ళు ఏంటంటే పైకి చాలా మంచిగా నటిస్తారు. మీ యొక్క మంచి కోసమే మీ యొక్క ప్రతి మాట కూడా మీ యొక్క బాగు కోరుకునే వాళ్ళులాగా మీ ముందల చాలా వినయంగా, విధేయతగా, చాలా పద్ధతిగా నటించి, చాలా మంచిగా మాట్లాడి, మీకోసం వాళ్ళు కూడా ఎంతో కొంత నష్టపోతున్నట్టుగా మీ ఎదురుగా నటించి, వాళ్ళు మీ యొక్క ఎదురుగా వాళ్ళ నటన ఎలా ఉంటుంది అంటే, ఇంత మంచి వాళ్ళ అని చెప్పేసి మీ దగ్గర ఉన్నటువంటి దాన్ని ఎంతో మీరు కోల్పోతున్నారు. కానీ వాళ్ళు యొక్క మనస్తత్వం నిజంగా మీకు తెలిస్తే గనక ఆశ్చర్యపోక తప్పదండి. వాళ్ళు మిమ్మల్ని ఎంత సర్వనాశనం చేయాలని చూస్తున్నారు అనేది మేము మాటల్లో చెప్పలేం. మీరు ఆస్తి మీద కన్ను వేసి, మీ కష్టాజీతం మీద కన్ను వేసి, మిమ్మల్ని మానసికంగా ప్రశాంతంగా ఉండకుండా చేసి, వారికి కుదిరినంత వరకు, చేతనంత వరకు మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. నలుగురిలో మీ గురించి అంటే మీ ఎదురుగానేమో మంచిగా మీ గురించి మాట్లాడుతున్నారు. కానీ మీరు పక్కనకి వెళ్ళగానే మీ వెనకాల మీ గురించి చాలా చెడుగా ప్రచారం చేసి, మిమ్మల్ని అవమానపరిచి, మిమ్మల్ని మీరు చేయని తప్పులను కూడా మీరు చేశారని చెప్పి మీ మీద ఎన్నో రకాల నిందలు వేస్తున్నారు. మిమ్మల్ని నలుగురిలో ఎంత చెడ్డవారిగా వాళ్ళు క్రియేట్ చేస్తూ వస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారండి. ఎంతవరకు మీ మీద జనంలో మీరు చెడ్డవాళ్ళని, మీరు మంచి వాళ్ళు కాదు అనే ముద్ర వేస్తున్నారు. అసలు వాళ్ళు మీ ఉప్పు తిని మీకు ఎన్నిపోటు పొడుస్తున్నారు అని చెప్పుకోవచ్చు కూడా. వాళ్ళకి మీరు చేసిన అన్యాయం అయితే ఏమీ లేదు. మీకు చేతనంత వరకు మీరు వారికి సహాయమే చేస్తున్నారు. ఎన్నోసార్లు వాళ్ళు దగ్గర రూపాయి లేనప్పుడల్లా కూడా మీరు ఏదో ఒక విధంగా వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నారు. ఏదో ఒక విధంగా ఆదుకుంటున్నారు. కానీ ఇవాళ ఏంటంటే మీ ఉప్పు తిని వాళ్ళకి మీకు వెన్నుపోటు పొడిచారు అని చెప్పుకోవచ్చు. దానికి కారణం ఏంటంటే మీ ఎదుగుదలండి. మీరు మంచిగా ఉంటే ఓర్వలేకపోతున్నారు. మీలాగా మేము ఎందుకు ఉండలేము అంటే మీ యొక్క కుటుంబ పరిస్థితులు కావచ్చు, ప్రేమ అనురాగాలు కావచ్చు, పద్ధతులు, సాంప్రదాయాలు కావచ్చు, ఇవన్నీ కూడా వారికి లేవు. అవన్నీ లేకపోయేసరికి అది ప్రతిదీ కూడా మీలో ఉండే చిన్న సామాన్యమైన విషయం కూడా వారికి అది చాలా గొప్పగా కనిపించి వాళ్ళకి తెలియకుండానే అసూయ అనేది పుట్టిస్తుంది. అలా ప్రతిదీ కూడా వాళ్ళు ఏంటంటే మీ విషయంలో జరిగే చిన్న అద్భుతాన్ని కూడా వాళ్ళు పెద్దదిలాగా చూసి వాళ్ళు మీ మీద ఒక పగ ప్రతీకారాలు పెంచుకొని
మీకు ఆ నవ్వులు, ఆనందాలను, ఆ సంతోషాలు అనేవి లేకుండా చెయ్యాలని చెప్పేసి విపరీతంగా ప్రయత్నిస్తున్నారండి. కాబట్టి అలాంటి వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యక్తులను మీరు దూరంగా పెట్టగలిగినప్పుడు మాత్రమే మీరు సంతోషంగా ఉండగలుగుతారు. అంటే వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళమని కాదండి. ఎంతవరకు ఉండాలి అనేది వాళ్ళతో మనం గమనించుకోవాలి. ఎప్పుడైతే మీరు వారితో సంబంధాలు తెంచుకోగలుగుతారో, అప్పుడు ఇక మీకు వచ్చి అదృష్టం ఆపడం ఎవరి వల్ల కూడా కాదు. ఆ వ్యక్తుల పేర్లు ఏ అక్షరంతో మొదలవుతాయి అంటే ఎస్, ఏ, టీ, ఎం అనేటువంటి అక్షరాలు మీకు శత్రువులుగా ఉన్నటువంటి వారు. అయితే మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మిమ్మల్ని అవమానించటం అని మేము చెప్పటం లేదు ఇక్కడ. వాళ్ళు ఎక్కువగా ఎలాంటి వాళ్ళు అంటే మీ మీద కాస్త విధిగా ఉన్నట్టు మంచిగా నటిస్తూ కొన్ని ప్రవర్తన అనేది కొన్ని సందర్భాలలో మనకు అర్థమవుతుందండి. ఎవరైనా సరే నటన అనేది కొన్ని కొన్ని విషయాలలో బయటపడగలుగుతుంది. కాబట్టి ఆ ప్రేమ నటించడము, లేకపోతే మీతో మంచితనంగా మాట్లాడుతూ మీ మనసును నొప్పించటము, ఇలా కొన్ని సంకేతాలు అనేవి మీకు అర్థమవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పిన అక్షరాలతో మీరు గుర్తించి వాళ్ళని మాత్రం మీరు దూరంగా పెట్టేస్తే, ఎందుకంటే వారు మామూలు వ్యక్తులు కాదండి. గుంట నక్కల్లాంటి వాళ్ళు. ఏముందిలే అని చెప్పేసి మీరు ఇలాంటి వీడియోలు చెప్తూ ఉంటారులే అనుకోవచ్చు మీరు. కానీ ఒక్కసారి గమనించుకోండి. వాళ్ళని నమ్మితే మాత్రమండి మీరు తవ్వుకున్న గోతిలో మీరే పడతారు. ఎందుకంటే మీ యొక్క అదృష్టం శాత్తు ఆ నాగదేవతలే ఈ యొక్క అక్షరాలు ఉన్నటువంటి ఆ పేర్లతో జాగ్రత్తగా ఉండమని ఇలా ఏదో ఒక రూపంలో మీకు తెలియజేస్తారు. కాబట్టి ఆ వ్యక్తులతో కాస్తంత జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు బయట వాళ్ళైతే పూర్తిగా వాళ్ళతో సంబంధాన్ని తెంచుకోండి. అదే మీకు బాగా తెలిసిన వాళ్ళైతే ముఖం అంటే అంటే ఎంతవరకు ఉండాలి, కాస్త వాళ్ళతో ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండండి. మీ యొక్క రహస్యాలు కావచ్చు, ఇలాంటి ఏవి కూడా వారితో పంచుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి. గుడ్డిగా మాత్రం అస్సలు నమ్మవద్దండి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మేషరాశి వారికి అధిపతి కుజుడు. కాబట్టి మేము చెప్పి ఈ చిన్న పరిహారాలు కనుక మీరు పాటించండి. మేషరాశి అంటేనే అదృష్టానికి సంకేతం. ప్రేమ అదృష్టం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, ఐశ్వర్యం, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు కూడా శుభ సంకేతాలను మీకు అందించేటువంటి గ్రహం. అయితే కుజగ్రహం దెబ్బతింటే మీకు అనేక సమస్యలు చుట్టుముడతాయండి. కాబట్టి కుజగ్రహాన్ని మీరు ప్రసన్నం చేసుకుంటే చాలు. కుజుడు అంగారకుడు. సాధారణంగా అందరికీ ఉన్న సమస్య రుణబాధలండి. ఈ రుణబాధలు అంటే కేవలం అప్పు సమస్యలు ఒకటే కాదు. శత్రువుల నుండి భయం, అనారోగ్యం, ఏదో ఒక మానసికమైన సమస్యతో బాధపడడం, తరచుగా అవమానాలు ఎదుర్కోవడం, చేసిన కష్టానికి గుర్తింపుక లేకపోవడం, ఇవన్నీ కూడా రుణ బాధల కిందకే వస్తుంది. ఈ బాధల నుండి విముక్తి పొందడానికి అంటే ఇప్పుడు ఒక రెమెడీ చెప్తామండి. నమ్మకంతో ఆచరిస్తే ఈ బాధ నుండి ఖచ్చితంగా మీరు బయటపడగలుగుతారు. కుజగ్రహం సాధారణంగా ఇటువంటి రుణ బాధలు తొలగించుకోవడానికి కుజగ్రహ పూజలు, కుజగ్రహానికి అధిష్ట దేవత అయిన సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారు. ఎందుకు కుజగ్రహానికి ఆరాధిస్తే వేరే గ్రహం పేరు ఎందుకు చెప్తారు అంటే కుజుడు మోక్షకారకుడు. మోక్షానికి మార్గాన్ని చూపించేవాడు. మోక్షం సిద్ధింపచేసేవాడు. కుజుడు మనకి ఉన్న రుణాల నుండి విముక్తి కలగాలి అంటే, రుణ బాధల నుండి మోక్షం పొందాలి అంటే కుజగ్రహానికి ఆ కుజుడు అధిష్ట దేవత అయిన సుబ్రహ్మణ్య స్వామిని ప్రసన్నం చేసుకోవాలి మొదటిగా. అయితే మనం మాంసాహారం పూజ రోజుల్లో నిషేధం, తలస్నానం అనేది తప్పనిసరిగా. త్వరగా మంచి ఫలితాలు రావాలని అనుకునేవారండి విలువను బట్టి 41 రోజులు పూజ చేసుకోవచ్చు. అది ఓపిక, కానీ పైన చెప్పిన ప్రకారం ఆచరిస్తే చాలు. ముందుగా మీ పరిస్థితిని చక్కబడడం మొదలవుతుంది. ఆ తర్వాత సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అన్ని రుణబాధల నుండి విముక్తి లభిస్తుంది. ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందండి. కాబట్టి మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని కనుక మీరు ప్రసన్నం చేసుకుంటే చాలు. ముఖ్యంగా మంగళవారం లేదా షష్ఠి తిథి నాడు పసుపు, కుంకుమ, ఎర్రటి పుష్పాలతో అలంకరణ చేసుకుని ధూపం, నైవేద్యాలతో ఆరాధించండి. స్వర్పరూపంలో ఆరాధించడం, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాలు చదవడం మరియు ప్రసాదం సమర్పించడం ద్వారా కష్టాలు, సర్పదోషాలు, కుజదోషాలు తొలగిపోతాయి. అలానే సంతాన ప్రాప్తి, ధైర్యం కలుగుతాయని భక్తుల నమ్మకం అండి. కాబట్టి పూజ ప్రారంభంలో విఘ్నేశ్వరుని సమర్పించుకోవాలి. తర్వాత పసుపు కుంకుమలతో స్వామి వాళ్ళు అలంకరణ చేసి దీపారాధన చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాలు, స్తోత్రాలు పఠించాలి. సర్పరూపంలో ఉన్నవారికి స్వామికి పాలు లేదా అభిషేకం చేయండి. ఆలయంలో చేస్తే చాలా మంచిది. చివరికి హారతిని ఇచ్చి ప్రసాదం స్వీకరించండి.
11 మంగళవారం పూజించడం ద్వారా సంతాన ప్రాప్తి, అప్పుల బాధ నుండి విముక్తి కలుగుతుందండి. పూజ రోజున ఉపవాసం ఉండడం చాలా మంచిది. స్వచ్ఛమైన మనసుతో భక్తితో స్వామివారిని ఆరాధిస్తే చాలు. ఇక కుజగ్రహ దోష నివారణకు చేయవలసిన స్నానం అండి. ఒక రాగి బిందెలో మంచినీళ్లు నిండుగా పోసుకొని ఆ నీటిలో ఉసిరికాయ, చిండ్రను, నల్లని నువ్వులు వేసి ఆ బిందె మీద దర్భలను కూడా ఉంచి కుజసూత్రాన్ని చేసి ఎర్రటి వస్త్రాలు ధరించి ఆ బిందెలోని నీటితో శిరస్నానం చేయాలి. ఈ విధంగా 7 మంగళవారాలు చేయడం వల్ల కుజగ్రహ దోష నివారణ అనేది జరుగుతుంది. ఏది చేసినా సరే మనం నమ్మకంతోనే చేయాలి. అప్పుడే దాని ఫలితాన్ని చూడగలుగుతాం. అలానే మీరు మీ చేతికండి ఒక మంచి ఖరీదైనటువంటి చేతి గడియారాన్ని అంటే వాచ్‌ని ధరించండి. ఎందుకంటే వాచ్ కాలానికి సూచిక. శుక్రుడు కూడా కాలానికి సంబంధించేటి గ్రహమే కాబట్టి మంచి వాచ్ అనేది ఒకటి మీరు కొనుక్కొని చేతికి పెట్టుకోవడం వల్ల మీ టైం అనేది మారుతుంది. రాబోయేటువంటి రోజుల్లో మీకు మంచి సమయం అనేది మొదలవుతుంది. మీకు బాగా కలిసి వస్తుంది. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు లైట్‌గా ఉండేటువంటి పర్ఫ్యూమ్‌ని కూడా మీరు వాడండి. అలాగే మీ జేబులో తెల్లటి కర్చీఫ్‌ను కూడా ఎప్పుడూ ఉంచుకోండి. ఇక 2 అరచేతులు బాగా ర్యాపిడ్ చేసి మీ బొటనవేలు కింద ఉండేటువంటి శుక్ర పర్వాన్ని మసాజ్ చేసుకోండి. దీనివల్ల శుక్రగ్రహం అనేది మీ జాతకంలో బలపడుతుందండి. ఆ తర్వాత మీ జీవితంలో అద్భుతమైన మార్పులనేవి మొదలవుతాయి. ఇక మీ జీవితంలో మీరు తక్కువ కష్టపడ్డా ఎక్కువ లాభం అనేది మీరు దక్కుతుంది మీకు. ఇక అలానే ప్రేమ బంధం అనేది కూడా బలపడుతుందండి. మీకు పోయినటువంటి ఆ పాత గ్లామర్, ఆకర్షణ, అందం కూడా మళ్ళీ తిరిగి వస్తాయి. మీ మీద మీకు నమ్మకం అనేది పెరుగుతుంది. మీ బలహీనతలు మీకు బలంగా మారుతాయి. మేము చెప్పిన ఈ పరిహారాలు మీరు బుధవారం, శుక్రవారంలో చేయండి. ఈ గ్రహాలు మీకు అనుకూలిస్తే ఈ ప్రపంచమే మీ వెన్నటే ఉంటుంది. సరైన జ్ఞానంతో ఎలాంటి సమస్య నుంచైనా సరే మీరు పరిష్కరించుకోవచ్చండి. అలాగే మీకు ఆర్థిక సమస్య నుంచి బయటపడాలి అంటే కనుక సోమవారం లేదా శనివారం రోజున 2 గుప్పెల గోధుమలలో 2 కేసరి దర్భలు రెబ్బలు అంటే 2 కుంకుమ పువ్వులు రెబ్బలు వేసి 11 తులసి ఆకులు వేసి పిండి పట్టించండి. ఆ పిండితో రొట్టెలు చేసుకుని తినండి. దానివల్ల లక్ష్మీదేవి ప్రసన్నమై మీ ఇంట్లో ధనవృద్ధి కలుగుతుంది. అలాగే శుక్రవారం ఒక మట్టి పాత్ర తీసుకొని అందులో ఒక ఎర్రటి వస్త్రంలో వెండి నాణ్యాన్ని మూట కట్టి ఉంచండి. దాని మీద గోధుమలు లేదా బియ్యం పోయండి. ఈ పాత్రను మీ ఇంటి వాయువు మూలలో ఉంచి లక్ష్మీ పూజను చేసి శ్రీ సూక్తం లేదా కనకదార స్తోత్రాన్ని చదవండి. అలా చేయడం వలన విపరీతమైనటువంటి ధనలాభం అనేది మీకు కలుగుతుందండి. కానీ ఒకటి గుర్తించుకోండి, ఎందుకంటే రాహువు, శుక్రుడు, శనిదేవుడు వారి స్థానాలు మార్చుకుంటూ ఉంటారు. మీరు ఈ సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా ప్రమాదాలు మళ్ళీ జరుగుతాయి. కాలం కలిసి రాకపోతే మనం ఏది చేసినా కూడా కలిసి రాదు. కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. రాహు నీచ స్థితికి వెళితే మీ పేరు, ప్రతిష్టలు, డబ్బు అన్నీ కూడా నాశనం అవుతూ ఉంటాయి. మీరు నిజాయితీగా ఉంటే రాహువు బలంగా ఉంటాడు. అలాగే బద్ధకాన్ని కూడా వదిలేయండి. అంటే పనులు వాయిదా వేయవద్దు. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఇలాంటివి అస్సలు చేయొద్దండి. ఒకటి గుర్తుంచుకోండి, ఆఖరి నిమిషంలో హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్ వచ్చి ఇక టైం లేదని చెప్తే ఎలా ఉంటుంది ఒక్కసారి మీరే ఆలోచించండి. అలాగే ప్రతి క్షణం అనేది కూడా మనం చాలా విలువైనది మనకు. టైం అనేది మీరు వేస్ట్ చేయవద్దు. అలాగే మేషరాశి వారు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు రావి చెట్టు కింద నేతు దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదండి. ఇంకా మీ మనసుకు నచ్చినట్టు సంతోషంగా బ్రతకడం నేర్చుకోండి. కుటుంబానికి సమయాన్ని కేటాయించండి. జీవితాన్ని బరువులా కాకుండా ప్రతి నిమిషాన్ని కూడా ఆస్వాదిస్తూ గడపండి. ఎదుటివారిని మీరు కూడా కాస్త మీ మాటలతో నొప్పించవద్దు. మీరు కూడా కాస్త ఆవేశాన్ని, కోపాన్ని తగ్గించుకోండి. అలా చేస్తే ఎదుటివారిని మీరు మాటలతో ఏ రకంగామైనా సరే ఇబ్బంది పెడితే దానివల్ల శుక్రగ్రహం అనేది బలహీన పడుతుంది. దానివల్ల చర్మ వ్యాధులు రావడం, బంధాలు తెగిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీ మాట తీరును కాస్త అదుపులో ఉంచుకోండి. మాట జారితే వెనక్కి తీసుకోవడం అనేది చాలా కష్టం. అది అవతల వాళ్ళకి లోతైనటువంటి గాయాన్ని మిగిలిస్తుంది. ఇక మీ ప్రతి పనిలో సక్సెస్, ప్రేమలో మాధుర్యం, జీవితంలో సుఖ సంతోషాలు, కోల్పోయిన ఆత్మవిశ్వాసం, వ్యాపారంలో ఎదుగుదల ఇలాంటివన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తాయి. అలాగే మీ యొక్క వివాహం కావచ్చు, మీ యొక్క ఆస్తిపాస్తులు కావచ్చు, మీ యొక్క సంపాదన కావచ్చు, అన్నీ ఆల్రెడీ నిర్ణయించబడ్డాయి. మీ
అంటే మీ తాహతకు మెచ్చి ఖర్చు అనేది చేయవద్దు. పొదుపు చేయండి. మీ భవిష్యత్తును భద్రంగా ఉంచుకోండి. డబ్బును మాత్రమే మీరు నమ్మి ఎవరిని చేతికి ఇవ్వవద్దు. మనం చెప్పినటువంటి పరిహారాలన్నీ కూడా మీరు పాటించండి. ఇక మీ జీవితంలో సానుకూల మార్పులు తీసుకురాబోతుంది. ఈ యోగం వచ్చింది అంటే సాక్షాత్తు అదృష్టం మీ తలుపులు తట్టినట్టే. దూరమైపోయినవన్నీ ఇక తిరిగి రావు అని అనుకున్నవన్నీ కూడా ఏమైనా కావచ్చు. మనుషులు కావచ్చు, లేకపోతే డబ్బు కావచ్చు. ఇవన్నీ కూడా ఎత్తుకుంటూ మీ దగ్గరకైతే రాబోతున్నాయి. ఇలా ఈ అదృష్టం అనేది మీకు శాశ్వతంగా ఉంటుంది. అలాగే మేషరాశి వారు పౌర్ణమి తిథి కావచ్చండి, లేదా ఆదివారాలు కావచ్చు, మంగళవారాలు చక్కగా మీకు కుదిరిన రోజులలో నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో మీకు దగ్గరలో ఉన్నటువంటి పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి రావడం, అక్కడ పూజలు చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా పాటించండి. ఆ రోజున మాంసాహారం తినకూడదు. భార్యాభర్తలు బ్రహ్మచర్య పాటించాలి. అలాగే నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు. ఆడవారు వెళ్ళకూడని సందర్భాలలో వెళ్ళకూడదు. ఇంట్లో కూడా మీరు పూజలు చేసుకుంటూ ఉండండి. దీంతో పాటు మేము చెప్పిన పరిహారాలను నియమ నిష్టలతో నమ్మకంతో తప్పనిసరిగా ఆచరించండి. ఈ వీడియో నిజంగా మీ యొక్క తలరాతను అద్భుతంగా మార్చేస్తుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం అనేది మీకు ఉండి మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. ఖచ్చితంగా కొన్ని క్షణంలోనే మీరు శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మీకు అంతా శుభమే జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసే వాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.